Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో పచ్చి బఠానీల కర్రీ చూపించబోతున్నానండి. సో ఈ టొమాటో పచ్చి బఠానీల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా టొమాటోస్ 1/2 kg. నేను వీటిని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఒకటి పెద్దది, పచ్చి బఠానీలు 3/4 కప్పు. ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ గ్రీన్ పీస్ని ఏ విధంగా ఫ్రీజ్ చేయాలి, ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడం ఎలా అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర 5 రెమ్మలు, ఆయిల్ 3 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు ఆవాలు జీలకర్ర 1/2 స్పూన్ చొప్పున, ఉప్పు రుచికి సరిపడా, కారం 1.5 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను. టొమాటో పచ్చి బఠానీల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. పోపు దినుసులు కాస్త చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బాగా వేగి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకుందాము. ఆనియన్స్ బాగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడే నేను ఉప్పు కూడా వేస్తున్నానండి, టొమాటోస్ తొందరగా మగ్గుతాయని. ఇప్పుడు దీన్ని బాగా కలిపి టొమాటోస్ బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో ఒక 5 minutes మూత పెట్టుకుందాము టొమాటోస్ మగ్గేంత వరకు. టొమాటోస్ కాస్త మగ్గాయి కదండి. ఇప్పుడు నేను ఇందులో పచ్చి బఠానీలు వేస్తున్నాను. సగం మగ్గాక వేస్తే ఏంటంటే పూర్తిగా మగ్గేలోపు ఈ బఠానీల్లోకి ఈ టొమాటో ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం టమాటా సగం మగ్గాక వేయాలి బఠానీలు. సో ఇప్పుడు నేను దీన్ని బాగా కలుపుతున్నాను. కలిపి మరొక 2-3 నిమిషాలు వెయిట్ చేద్దాము. టొమాటో బాగా మగ్గిందండి. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా మగ్గింది. ఇప్పుడు ఇందులో నేను కారం వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి, కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మరొక 2 నిమిషాలు మూత పెడదాము. కొత్తిమీర నేను చాలా ఎక్కువగా వేస్తున్నాను కాబట్టి ఇది కుక్ అయ్యే టైంలోనే వేస్తున్నాను. కొంచెమే వేసుకునేది ఉంటే గార్నిషింగ్ అప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదా ఈ మొత్తం మీరు వంట అయ్యాక వేసినా కూడా పర్వాలేదు. కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుంది కదా. కర్రీ డిష్ అవుట్ చేశాక వేసుకున్నా కూడా ఆ కర్రీ వేడికి కూడా కొత్తిమీర మగ్గిపోతుంది. ఎప్పుడు వేసుకున్నా ఏం పర్వాలేదు. సో ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసి బాగా కలిపాం కదండి. సో మరొక 2 నిమిషాలు మూత పెడితే కర్రీ బాగా దగ్గరకు వచ్చేస్తుంది. మన టొమాటో బఠానీ కర్రీ రెడీ అవుతుంది. టొమాటో బఠానీ కర్రీ రెడీ అయిందండి. నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ కర్రీ రైస్తో తీసుకోవచ్చు, రోటీతో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పండిన టమాటాలు తీసుకుని ఫ్రెష్ గ్రీన్ పీస్తో చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.